అందరికీ మా టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం. ఇవాళ మా టెర్రస్ గార్డెన్లోకి కొన్ని బ్యాగ్స్ అలాగే టూల్ కిట్ అవి బుక్ చేసాము. అవి వచ్చాయి, ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాము. టూల్ కిట్ వచ్చేసి 9 పీస్ సెట్ వచ్చిందండి. ఇందులో ఫ్లవర్స్ 2 వెరైటీ ఫ్లవర్ సీడ్స్ కూడా ఇచ్చారు. ఈ 9 పీస్ సెట్ వచ్చేసి 585 రూపీస్ పడింది. ఈ టూల్ కిట్స్లో గ్లౌజెస్ ఉన్నాయి. అలాగే ఈ టూల్ కిట్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. అన్నీ కూడా ఏవి అంటే ఇట్లా ఒక్కసారి వాడంగానే ఇరిగిపోవడం అలా ఏం లేదు, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అన్నీ కూడా. ఇది 585 రూపీస్ పడ్డాయి 9 పీస్ సెట్. సీజర్ వచ్చింది, కట్టర్ వచ్చింది, అన్నీ 9 పీస్ వచ్చాయి. కత్తెర కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది, ఏవి కూడా మరి అంతగా ఒక్కసారి వాడంగానే విరిగిపోయేలాగా అయితే ఏం లేవు. అలాగే బ్యాగ్స్ వచ్చేసి 9x9 సైజు. ఇవి వచ్చేసి 10 బ్యాగ్స్ వచ్చాయి, 191 రూపీస్ పడ్డాయి. ఈ రౌండ్ బ్యాగ్స్ వచ్చేసి 15x6 సైజ్. ఇది వచ్చేసి ఇవి కూడా 10 బ్యాగ్స్ వచ్చాయి, ఇవి 275 రూపీస్ పడ్డాయి. బ్యాగ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మరి అంత చినిగిపోయేలాగైతే ఏం లేవు, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మేము మీషోలో ఆర్డర్ పెట్టాము, ఎలా వస్తాయేమో అనుకున్నాం కానీ అన్నీ బాగానే వచ్చాయి, అన్నీ స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఈ 2 వెరైటీ ఫ్లవర్ సీడ్స్ ఇచ్చారు, ఇవి వేయాలి. ఇవి ఏం ఫ్లవర్స్ ఏమో తెలీదు. అందులో అయితే చామంతి పూలు ఇచ్చారు పైన పిక్, మరి అవి ఏ ఫ్లవర్స్ ఏంటో చూద్దాం, వేసిన తర్వాత తెలుస్తుంది. మా అత్తయ్య చెట్లకు అన్నిటికీ నీళ్లు పడుతుంది. ఇది తోటకూర, ఇది ఆవాలు, ఇది కరివేపాకు, అండ్ ఇది పొట్లకాయ తీగలు కూడా వచ్చాయి. వీటిని పైన తీగలు అల్లించి పెట్టాలి. ఈ వంకాయ నారు అన్ని బకెట్లలో పెట్టాము. అన్నీ ఈ బకెట్ కూడా నారు తీసి అన్ని బకెట్లలో షిఫ్ట్ చేసాము, ఆయిల్ డబ్బాలలో షిఫ్ట్ చేసాము. బెండకాయలు అప్పుడే కాసేస్తున్నాయి చూడండి. ఫస్ట్ పెద్ద బ్యాగులు 2 బుక్ చేసాం కదా, వాటిలోనే ఒక బ్యాగ్లో బెండకాయలు పెట్టాము, అవి కూడా చాలా బాగా వచ్చాయి. ఇది వచ్చేసి కొత్తిమీర వేసాము, 1 సైడ్ మంచిగా వచ్చింది, ఇంకో సైడు సరిగా రాలేదు, వర్షం పడడం వల్ల సరిగా రాలేదు. ఇది వచ్చేసి మెంతి కూర, చాలా బాగా వచ్చింది, దాన్ని ఇవాళ హార్వెస్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి గోంగూర కూడా నారు తీసి పెట్టాము అన్నిట్లలో. సిమెంట్ బ్యాగులు, బియ్యం బ్యాగులు ఉంటాయి కదా, రైస్ బ్యాగ్స్, అందులో పెట్టాము. ఇది వచ్చేసి చుక్క కూర కూడా హార్వెస్ట్ చేసేస్తాయి ఇవాళ. కొన్ని సిమెంట్ బ్యాగ్లలో వేసి పెట్టాము గోంగూర, అన్ని నారు తీసి ఒక 4-5 మొక్కలు తీసి అటాచ్ చేసి పెట్టాము. వచ్చేసి ఉల్లినారు, ఇది చాలా లేట్గా వస్తున్నాయి, మేబీ సీడ్స్ వేస్తే తొందరగా వస్తాయేమో. ఇది వచ్చేసి గోరుచిక్కుడు, ఇవి కూడా పూత వచ్చింది, ఇవి కూడా కాస్తాయి ఒక 10-15 డేస్లో. మనం పెట్టుకున్న చెట్లకు కూరగాయలు కాస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అవి పెట్టినప్పటికంటే హార్వెస్టింగ్ చేసేటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇవి వచ్చేసి క్యారెట్ కూడా ఎన్ని డేస్ పడుతుందో నాకు ఐడియా లేదు, అవి కూడా వస్తాయో రావనుకున్నా కానీ వచ్చాయి. ఈ కొత్తిమీర పెట్టిన దాంట్లోనే వెల్లుల్లి కూడా పెట్టాము, అవి కూడా బాగా వచ్చాయి. ఇది వచ్చేసి బీరకాయ, 2 బకెట్లలో పెట్టాము బీరకాయ తీగలు. అలాగే దాని పక్కన చిక్కుడుకాయ, అవి కూడా 2 బకెట్లలో పెట్టాము, అవి కూడా క్రీపర్స్ వచ్చాయి, వాటిని కూడా అల్లించాలి. వాటికి ఒక రోజు పడుతుంది తీగలన్నీ సెట్ చేయడానికి. వాటికైతే ఆల్టర్నేట్గా అత్తయ్య తాడుతో కట్టింది. ఇవి వచ్చేసి ఎల్లిపాయ అని చెప్పాను కదా, అవి ఎల్లిపాయవండి. ఇవి అసలు ఆకు చించి చూస్తే ఆ స్మెల్ చాలా ఘాటు, చాలా బాగా వస్తుంది. ఉల్లిగడ్డ కూడా, ఉల్లినారు కూడా పెట్టాము, అది కూడా వచ్చాయి బాగానే. ఇవాళ హార్వెస్ట్ వచ్చేసి చుక్క కూర, అలాగే కొంచెం కొత్తిమీర ఒక దాంట్లో వేసాము, అది వానపడి సరిగా రాలేదు, అది తీసేసి మళ్ళీ వేద్దామని చెప్పి అది కూడా తీసేసాము. అలాగే మెంతి కూర. ఇవాళ హార్వెస్ట్ ఇదేనండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ లైక్సే మాకు బూస్టింగ్ అన్నట్టు. మీరు ఎంత లైక్స్, ఎంత కామెంట్లు పెడితే మాకు అంత బూస్టింగ్ అవుతుంది. ఇంకా ఇలాంటి వీడియోతో మేము ముందుకు వస్తాము. మా బాబుకైతే ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ చేయాలో, మమ్మీ నేను కట్ చేస్తా అనుకొచ్చున్నాడు అక్కడ. ఇదిగోండి ఇవాల్టి హార్వెస్ట్ ఇదే అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ అండి అందరికీ.